నమస్తే. ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం తప్పులేదు. గ్రాండ్‌గా జరుపుకోవడం గూడా తప్పులేదు. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఏంటి? తమ పార్టీ ఇప్పటివరకు ఎలా పనిచేసింది? ముందు ఎలా పనిచేయాలి? కష్టపడుతున్న ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కోసం ఏం చేయాలి? పార్టీని ఎలా ఇంకా అభివృద్ధి చేయాలి? ఇది కదా మాట్లాడుకోవాలి అక్కడ. పార్టీ స్థాపించిన వారు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, కష్టపడ్డ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి. ఇది కదా ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో మాట్లాడుకోవాల్సింది. అయినా మీరేంటి బాబు, నాకు అర్థం కాదు. మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాలా? ఏంటి కర్మ, నాకు అర్థం కావట్లేదు. ఏమిటి? అరే జరిగేది మీ పార్టీ ఆవిర్భావ సంతోషకరమైన దినోత్సవాలు. మీరు మాట్లాడేదేమో జగన్మోహన్ రెడ్డి గురించి. అంటే ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇంకో పార్టీ ఇదే ఏం చెప్పారు, ఏం చేశారు? ఎంతసేపు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ ఎందుకు? సరే, పరిపాలనకు సంబంధించిన మీటింగుల్లో మాట్లాడారు అంటే ఓకే. గత ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది, ఇంకేదో ఇవన్నీ చెప్తూనే ఉంటారు. కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో కూడా జగన్నామస్మరణ ఏంటి బాబు, నాకు అర్థం కాదు. ఎక్కడ పోయినా నెల్లూరు నుంచి చూశాను, అక్కడ ఎవరో ఒక ఆవిడ, తిరుపతి, నిన్న మంగళగిరి, ఎక్కడ చూసినా ఏ మినిస్టర్ కానీ ఇంకొకరు కానీ అధ్యక్షులు కానీ జగన్ 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 జగన్ను తిట్టడానికి మీరు ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నారా? దండ్రా బాబు.